హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంకే వీడియోస్ స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల లిస్టులో మీ యొక్క వివరాలు ఉన్నాయో లేదో మీ మొబైల్లోనే ఎలా తెలుసుకోవాలో చూసుకుందాం. దీనికోసం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఆహార భద్రత కార్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ముందుగా మీ మొబైల్లోని ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని దాంట్లో సెర్చ్ బాక్స్లో edps.telangana.gov.in తెలంగాణ.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ముందుగా వచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అనే సైట్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనిలో మనం రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కోసం రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అనేది క్లిక్ చేసుకుంటే దాంట్లో ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్స్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకు మన తెలంగాణలోని అన్ని డిస్ట్రిక్ట్ల యొక్క టోటల్ కార్డ్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా మండలాల వైజ్గా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్ ఆదిలాబాదు, రంగారెడ్డి, మెదక్ ఇట్లా అన్ని డిస్ట్రిక్ట్లు అనేది సపరేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్గా సపోజ్ మనం భద్రాద్రి కొత్తగూడెం ఎక్కడ ఉందో చూసుకోవడం కోసం ఇక్కడ ఉన్నదాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో నెక్స్ట్ మండలాల వైజ్గా ఏ మండలాలకి ఎన్ని మండలాలు ఉన్నాయి, దాంట్లో ఎక్కడ అనేది అని చూసుకుంటూ మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ మండలంలో యొక్క ఎన్ని రేషన్ కార్డ్స్ యొక్క డీలర్లు ఉన్నారు, మీకు దగ్గరలో ఉన్న రేషన్ కార్డ్ డీలర్ యొక్క నెంబర్ అది ఏంటో తెలుసుకొని ఆ రేషన్ కార్డ్ షాప్ యొక్క నెంబర్ అన్నమాట, ఆ నెంబర్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రేషన్ కార్డ్ డీలర్ యొక్క నెంబర్ ఏంటిది అది చూసుకొని దాని ప్రకారం క్లిక్ చేస్తే అప్పుడు ఆ రేషన్ కార్డ్ డీలర్ పరిధిలో ఉన్న రేషన్ కార్డుల లిస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ లిస్ట్లో ఎవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అనేది ఈ లిస్ట్లోనే ఉంటుంది. ఎవరెవరికి అప్రూవల్ అయింది, ఎప్పుడు అప్రూవల్ అయింది, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ ఇంటి నెంబరు, ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అనేది ప్రతిదీ ఈ లిస్ట్లోనే ఉంటుంది అన్నమాట. మీ యొక్క ఇంటి యొక్క ఫస్ట్ యజమాని నేమ్ అనేది లిస్ట్లో ఉండడం జరుగుతుంది. ఆ లిస్ట్లో మీ నేమ్ ఉందంటే ఓకే, ఆ నేమ్ ఉందో లేదో ఈ లిస్ట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ నేము, ఆ ఇంటి నెంబరు అనేది మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఆ నేము, ఇంటి నెంబర్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డు లిస్ట్లో ఉందా లేదా అనేది ఐడెంటిఫై అవుతుంది మనకు. ఒకసారి చూడండి. ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఆహార భద్రత కార్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో మనము రిపోర్ట్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ థర్డ్ లైన్ ఉంటుంది కదా, రిపోర్ట్స్ అనేది క్లిక్ చేసుకుంటే రేషన్ కార్డ్ స్టేటస్ రిపోర్ట్స్ దాంట్లో ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్స్ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మండలం, మీది యొక్క మండలం ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మండలం తర్వాత మీ యొక్క డీలర్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లిస్ట్లో మీ యొక్క వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.